ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి ఆయన సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. నమస్తే, అస్సలాముఅలైకుం. మీ లలిత జ్యువెలరీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ కు వస్తోంది. లలితాలోనే కొనాలని చెప్పడం లేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్వే ఆర్పీ రోడ్ సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2% 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తగ్గింపు. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి విచారణకి హాజరయ్యారు. నిన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకి హాజరయ్యారు. ఆయన్ని 3 గంటల పాటు సిట్ విచారించింది. ఆయన విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి 2 మీటింగులు జరిగాయి. ఆ మీటింగ్లో మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో గతంలోనే డిస్టిలరీస్కి సంబంధించి సిట్టు అక్రమాలు జరిగాయని చెప్పి గుర్తించి ఆ డిస్టిలరీస్ నుంచి కొంత సమాచారం కూడా సేకరించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డి అండ్ కో అని ఆ స్టేట్మెంట్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డిని కూడా విచారణకు రావాలని చెప్పి సిట్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన 10 గంటల సమయానికైతే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అదేవిధంగా ఇవాళ విచారణకు రావాలని ఈ కేసులో కీలకంగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఇది 4వ నోటీసు. ఇప్పటి వరకు కూడా కసిరెడ్డి అయితే అందుబాటులో లేరు, ఆయన పరారీలో ఉన్నారు కాబట్టి ఆయన కోసం గాలింపు చర్యల వైపున చేపడుతూనే ఇతర కీలక వ్యక్తులుగా భావిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సిట్ నోటీసులు ఇస్తూ ఉంది. అందులో భాగంగానే మిథున్ రెడ్డి కూడా నోటీసు ఇచ్చిన నేపథ్యంలో నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సిట్ దగ్గర ఉంది కాబట్టి అది కీలకంగా మారింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు మిథున్ రెడ్డి ఏం చెప్తారనేది కూడా ఈ విచారణలో అయితే కీలకంగా భావిస్తున్నారు. ఇదే విధంగా ఈ సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తనతో పాటు విచారణకి న్యాయవాదులను కూడా అనుమతించాలని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయవాదిని తీసుకెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన న్యాయవాదితో సహా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. దీని తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.